హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 3ని చూడబోతున్నాం. సో రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో అయితే రూహి అండ్ మన హీరో ఇద్దరు హాస్పిటల్లో నుంచి తప్పించుకొని వచ్చి ఉంటారు కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు, రూహికి అయితే డౌట్ వచ్చేసింది. నువ్వు మా డాడీవి కాదు కదూ, నువ్వెవరు అని అడగడంతో మన హీరో కూడా నిజాన్ని చెప్తున్నాడు. అవును, నీ ఒరిజినల్ నేమ్ రూహియే, నేను కిడ్నాప్ చేశాను, బట్ దాని వెనుక ఒక రీజన్ ఉంది. రూహి అయితే హీరో చెప్పేది ఏది వినకుండా తను పరిగెడుతుంది. హీరో కూడా ఆపి, విను రూహి ప్లీజ్, యాక్చువల్లీ నేను నిన్ను కిడ్నాప్ చేశాను నిజమే, కానీ దానికి రీజన్ వినవా? యాక్చువల్లీ నా డాటర్కి బ్లడ్ క్యాన్సర్, దాన్ని క్యూర్ చేయాలంటే చాలా మనీ కావాలి. సో నిన్ను కిడ్నాప్ చేసి మీ పేరెంట్స్ దగ్గర మనీ తీసుకోవాలని ఇలా చేశాను, అందుకే రూహి నిన్ను కిడ్నాప్ చేశాను, ఐఎమ్ సారీ అని మన హీరో చెప్తుంటాడు. లేదు, నాకైతే భయంగా ఉంది అండ్ నాకు ఏది గుర్తులేదు కూడా, సో నువ్వు నన్ను మా పేరెంట్స్ దగ్గర వదిలే అని చెప్పి రూహి ఏడుస్తుంది కూడా. సో మన హీరో కూడా సరే ఓకే రా వెళ్దాం అని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు. సడన్ గా మన రూహి చెప్తుంది, ఓకే ఇది నువ్వు చెప్పావు కదా మీ డాటర్ కోసమే నన్ను కిడ్నాప్ చేసావని, అది నిజమేనా లేకపోతే అది అబద్ధమేనా? కాదు, ఇంకా 10 days తర్వాత ఆమెకి ఆపరేషన్ ఉంది. సరే ఓకే, మరి ఇక్కడ నుంచి నేనే వెళ్ళిపోతాను. ఇక 10 days తర్వాతకి నువ్వు పోలీస్ దగ్గర సరెండర్ అవుతావో అవ్వవో అది నీ ఇష్టం, కానీ రూహి నేను నిన్ను ఇప్పుడే అప్పచెప్పేస్తాను. వద్దు, చెప్పాను కదా 10 days తర్వాతకి నీ ఇష్టమని. సరే అని చెప్పి రూహి కూడా అక్కడ నుంచి పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది. అక్కడ ఒక అతను కూడా ఉన్నాడు. రూహి లోపలికి వెళ్తూ ఉండగానే ఒక కార్ వస్తుంది అండ్ ఆ సైరన్ చూసిన తర్వాతకి రూహికి ఏదో గుర్తొస్తుంది. సో లైట్గా ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకొని వచ్చి ఉంటుంది కదా, అప్పుడు కూడా సేమ్ ఇలా ఒక సైరన్ పెట్టిన కార్నే చూసుంటుంది. దాన్ని చూసాక ఆమె అక్కడే స్టన్ అయిపోయి నిలిచిపోతుంది కూడా. అండ్ ఆ పోలీస్ కూడా మన రూహిని చూసేశాడు. దగ్గరికి వచ్చి మన రూహిని పట్టుకుంటున్నాడు కూడా. ఇక్కడ కట్ చేసి మన హీరో దగ్గర చూపిస్తున్నాడు. అతనైతే చాలా సాడ్గా నడిచి వెళ్తున్నాడు. సడన్ గా ఒక పోలీస్ వచ్చి సార్ నిలవండి అని చెప్తున్నాడు. తెలిసిపోయింది మన హీరోకి పోలీస్ వచ్చారు, సో చిక్కున్నామని. మన హీరో కూడా సరే ఓకే ఏం చెయ్యొద్దు అని చెప్పి అనుకుంటాడు, కానీ అక్కడ ఉండలేకపోతున్నాడు. సడన్ గా పరిగెత్తడం కూడా స్టార్ట్ చేస్తున్నాడు. పోలీస్ కూడా మన హీరోని తరుముకొని వస్తూ సార్ నిలవండి అని చెప్తూ ఉంటాడు. కానీ మన హీరో అది ఏది పట్టించుకోకుండా ఒక ప్లేస్లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. సడన్గా మన రూహి వచ్చి డాడీ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. అని చెప్పి మన హీరోని కూడా హక్ చేసుకుంటుంది. మన హీరోకైతే అసలుకే ఏం అర్థం కావడం లేదు. పోలీస్ కూడా వచ్చి అడుగుతున్నాడు, ఏంటి సార్ వెయిట్ చేయండి అని చెప్తున్నాను, మీరు పాతికి పరిగెడుతూ ఉన్నారు. దీనికి కూడా మన రూహియే ఆన్సర్ చేస్తుంది, అదేం లేదు నేను కనిపించకుండా వెళ్ళిపోయాను కదా, సో నన్ను సర్చ్ చేసే స్పీడ్లో మీరు పిలిచింది పట్టించుకోనని అంటాడు. ఓకే పోలీస్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకోసారి ఇలా మా డాడీని వదిలేసి మిస్ అయిపోను, థ్యాంక్ యూ సో మచ్ అని మన రూహి చెప్తుంది. అండ్ పోలీస్ వెళ్ళాడో లేదో అంతలోకి మన రూహి హీరో చేని తట్టు వదిలేస్తుంది. తీసి ప్యాకెట్లో పెట్టుకునేస్తుంది. ఏమంటే ఆయన టచ్ చేయకూడదంట, అందుకే ఇలా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఇంకొక సైడ్ చూస్తే మన పోలీస్ ఆఫీసర్ పార్క్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని చాలా టైం నుంచి చూస్తున్నాడు. చూసిన ఫుటేజ్నే మళ్ళీ వస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి మన రూహి అండ్ హీరో దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అవును పోలీస్ దగ్గరికి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చేసావు? అదా, ఆ సైరన్ చూశాను, దాన్ని చూసిన వల్ల నాకు ఏదో గుర్తొచ్చింది. అండ్ పోలీసులకి కూడా మా ఫ్యామిలీతో ఏదో కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది. సరే ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావు? నన్ను అడుగుతున్నావు, చిన్నపిల్లని నన్ను అడిగితే నాకేం తెలుసు? పోలీస్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు ప్రొటెక్షన్ ఇస్తారు కదా. నీకు ఇప్పుడేగా చెప్పాను, వాళ్ళకి మా ఫ్యామిలీకి ఏదో ఒక లింక్ ఉంది, వాళ్ళు చెప్పిన వల్లనే కదా ఇంత జరుగుతుంది. మన హీరోకి ఇప్పుడే అనిపిస్తుంది, అదొక పాయింట్ ఉంది కదా. సరే ఓకే, ఇప్పుడు సేఫ్ ప్లేస్ ఎక్కడుంది నీకోసం? రూహి అయితే మన హీరోని చూస్తుంది. ఏంటి నన్ను చూస్తున్నావు? నువ్వే నా సేఫ్ ప్లేస్. నేను నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని, దానికేముంది? నువ్వే చెప్పావుగా మీ కూతురికి 10 days ఆపరేషన్ ఉందని. ఆ 10 days వరకు నన్ను సేఫ్గా నువ్వే చూసుకోవాలి. అయినా నేనే ఎందుకు నిన్ను చూసుకోవాలి? నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వేరే ప్లేస్ ఇది లేదా? నీ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు నీకు గుర్తు రాలేదనే కదా నీ దగ్గర ఉంటుంది. సో నా ప్రొటెక్షన్కి నువ్వే గ్యారంటీ ఇవ్వాలి. ఈ 10 days నేను నీ కంట్రోల్లోనే ఉంటాను. ఇక్కడ కట్ చేసి పార్క్ దగ్గర చూపిస్తున్నారు. అతను ఆ సీసీటీవీ ఫుటేజ్ని మార్నింగ్ వరకు చూస్తూ ఉన్నాడు. అండ్ పక్కన ఒక ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. అతనికి చెప్తున్నాడు, ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసావా? రూహియే అతని హ్యాండ్ పట్టుకొని పరిగెడుతుంది. ఇది చాలా ఫిష్గా ఉంది కదూ. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ మన రూహి దగ్గరే చూపిస్తున్నారు. ఆమె ఏదో ఒక అగ్రిమెంట్ రాస్తుంది.
మన హీరో పక్కనకు వచ్చి ఏంటి మా ఏం రాస్తున్నారు అని అడగడంతో రూహి చెప్తుంది, ఇది నీకు నాకు మధ్య ఉన్న అగ్రిమెంట్. ఈ 10 days నువ్వు ఎలా ఉండాలో దానికైనా అగ్రిమెంటే. నేనే చదివి చూపిస్తాను విను. ఫస్ట్, రూహికి టైంకి ఫుడ్ పెట్టేవాలి. సెకండ్, రూహిని తిట్టకూడదు, కొట్టకూడదు, చాలా ప్రేమతో చూసుకోవాలి. థర్డ్, రూహి ఏది చెప్పినానో దానికి నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పి ఆమెని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇదే అగ్రిమెంట్, సైన్ అయ్యి అని చెప్తుంది. ఏంటి నన్ను పనోడుగా సైన్ చేయమంటున్నావా? అదంతా నా వల్ల కాదు, సైన్ చేస్తావా లేదా అని మన రూహి అరవడంతో హీరోనే భయపడిపోయి సరే సరే సైన్ చేస్తానని సైన్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి హాస్పిటల్లో చూపిస్తున్నారు. ఆ రోజు సీసీటీవీ కెమెరామ్యాన్ని అడిగుంటారు కదా కొన్ని క్వశ్చన్స్. అతనైతే ఈ హాస్పిటల్లో కెమెరాస్ని చెక్ చేస్తున్నాడు. అండ్ ఈ డాక్టర్ గుర్తుంది కదా, ఇతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ డాక్టర్ అయితే అయ్యా ఇక్కడికి రండి అని ఆ సీసీటీవీ మ్యాన్ ఉన్నాడు కదా అతన్ని అయితే పిలుస్తున్నాడు. అతను కూడా వచ్చాడు. అండ్ మీ దగ్గర పోలీస్ ఏదన్నా క్వశ్చన్స్ వేసారా? అవును సార్ వేసారు. మీరు ఏదన్నా చెప్పారా అని అడగడంతో అలా ఏం చెప్పలేదు సార్. సరే ఓకే, రియా వాళ్ళ హోమ్లో సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా దొరికిందా? నాకు అలా కూడా ఏం దొరకలేదు సార్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ పార్క్ దగ్గర చూపిస్తున్నాడు. అతనైతే హాస్పిటల్లో ఒక నర్స్ దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇలా వీళ్ళ డాడీ మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? లేదు సార్, చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే ఫీజు అయితే సరిగ్గా పే చేయలేదు కదా, అందుకోసం 3 days బ్యాకే వచ్చాడు. అండ్ వచ్చి ఫుల్ ఫీజుని కూడా పే చేసేసాడు. అంతలా ఎంత పే చేశాడు? సర్జరీతో చేర్చి ఒక 50 million అయితే పే చేసేసారు సార్. పార్క్ కూడా అవునా, అంత మనీ ఎలా వచ్చిందని చెప్పి థింక్ చేస్తున్నాడు. ఇక్కడ కట్ చేసి రూహి అండ్ హీరో దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళైతే ఒక హోటల్లో కూర్చొని తింటున్నారు. మన రూహి అయితే తింటూ ఉన్నా కూడా క్వశ్చన్స్ అడగడం స్టాప్ చేయడం లేదు. అవును, నువ్వు ఫస్ట్ ఆ కార్ని ఎలా మంట పెట్టావు అని అడగడంతో అదే చాలా సినిమాస్లో చూస్తూ ఉంటాం కదా, అండ్ సీసీటీవీలో కూడా అదే ఫస్ట్ చెక్కింది. సో ఏ ఎవిడెన్స్ ఉండకూడదని చెప్పి కార్ని డిస్ట్రాయ్ చేశాను. సరే ఓకే, కార్ని అయితే డిస్ట్రాయ్ చేసావు, మరి వేరేదైనా ప్లాన్ ఉందా? లేదు. మరి ఎలా బ్లైండ్గా ఇలా కిడ్నాప్ చేసావు అని అడగడంతో హీరో చెప్తున్నాడు, నేను ఎక్కడ కిడ్నాప్ చేశారు, నాకైతే చెప్పారు సో చేశాను. ఏంటి చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదులే, నువ్వైతే తిను అని చెప్తాడు. రూహి అయితే వింటుందా? వినడం లేదు. అది నా ఫ్రెండ్ చెప్పింది. ఓ, నువ్వు కాల్ చేస్తే కూడా పిక్ చేయకుండా ఒక మెంటల్ ఉంది అదే కదా? ఓయ్ రూహి అలా చెప్పకు, తను హియా వాళ్ళ మమ్మీ. ఏంటి హియా వాళ్ళ మమ్మీనా? సరే ఓకే, ఆమె నన్నే ఎందుకు కిడ్నాప్ చేయాలని చెప్పింది? ఎందుకంటే నువ్వు రిచ్గా ఉన్నావు కదా, అందుకోసమే. రిచ్గా అని చూస్తే చాలామంది రిచ్గా ఉన్నారు, పర్టికులర్గా నన్నే ఎందుకు చెప్పింది? హీరో కూడా థింక్ చేస్తున్నారే, అరే అవును కదా, ఇలాంటి ఒక యాంగిల్ ఉంది, బట్ మనం ఇలా ఎందుకు థింక్ చేయలేదు అనేసి. రూహి అయితే ఆపకుండా క్వశ్చన్స్ చేస్తూనే ఉంది. సరే సరే చాలు, ఫుడ్ అయితే చల్లారిపోతుంది, ఇప్పటికైతే తిను అని చెప్పి మన హీరో చెప్తున్నాడు. ఇక్కడ మన పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే మన హీరో అడ్రస్ని కనిపెట్టుకొని వచ్చేసాడు. అండ్ హీరో వాళ్ళ హోమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫొటోస్ పిక్స్ అన్ని చూస్తున్నాడు. పార్క్ ఏమంటున్నాడంటే వీళ్ళ వైఫ్ ఎక్కడుంది సార్? ఆమె అయితే 3 years బ్యాకే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వీళ్ళు ఒకటిగా ఉండడం లేదు. సరే ఓకే, ఆమెను కనిపెట్టేదానికి ట్రై చేయండి అని చెప్తున్నాడు. ఎక్కడ కట్ చేసి మన హీరో అండ్ రూహి దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఎటు పోవాలి అని ఐడియానే లేదు. మన హీరో అయితే చెప్తున్నాడు, ఈ నైట్ ఎక్కడ స్టే చేయాలో అర్థం కావడం లేదు. మనం ఈ నైట్ స్టే కాదు, ఫస్ట్ మనం సియోల్కి వెళ్ళాలి, అది ప్లాన్ చేయి అని మన రూహి చెప్తుంది. ఇలా చూడు, ఒక విషయం జరగలేదంటే దాన్ని కొంచెం గివప్ చేయడం నేర్చుకో. ఏంటి గివప్ చేయడమా? నీ కూతురికి ఇలానే చెప్పిస్తావా గివప్ చేయాలనేసి? అసలు ఏం డాడీ నువ్వు అని అడుగుతుంది. అప్పుడే గుర్తొస్తుంది, అయ్యో ఇతను మా డాడీ కాదు కదా. సో మన హీరో కూడా పర్వాలేదు, నీకు ఎలా ఇష్టం ఉందో అలానే పిలవచ్చు, డాడ్ అయినా పిలవచ్చు లేదా అంకుల్ అయినా పిలవచ్చు. అంకుల్ అని పిలవడంతో నువ్వేంటి నా ఫ్యామిలీ మెంబర్ అయిపోతావా? అస్సలు అవ్వవు. సరే మేడం, అలా కాకపోతే మిస్టర్ కిమ్ అని పిలవండి, సరేనా? మరి రూహి ఏం పిలుస్తుందంటే, ఆ రోజు వాళ్ళు స్ట్రింప్ తినే షాప్లో కూర్చొని ఉంటారు కదా, అక్కడ ఉన్న ఒక ఆంటీ కూడా నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పుంటుంది. అండ్ అదే సమయానికి వీళ్ళ డాడీని ఓయ్ పొరికి అని చెప్పి తిట్టుంటుంది. దానికి అర్థం ఏంటో కూడా మన రూహికి తెలుసు. అందరి ముందున ఓయ్ పొరికి ఇక్కడికి రా అని చెప్పి పిలిచేస్తుంది. హీరో ఫాస్ట్గా వెళ్ళి రూహిని పట్టుకొని, రూహి కుట్టి నువ్వు మీ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళి చాలా చెడిపోయావు, బ్యాడ్ వర్డ్స్ అంతా మాట్లాడుతున్నావు. మన రియాని టచ్ చేశాడు కదా, సో ఆమె ఏం చేస్తుందంటే మెయిన్ పాయింట్ని పగలగొట్టేస్తుంది.
హీరో అయితే కింద పడిపోతున్నాడు. రియా కూడా అంటుంది, అలాంటప్పుడు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు? రూహి కొంచెం అర్థం చేసుకోను, ఇలా చేయడం వల్ల పోలీస్ దగ్గర పట్టించేస్తారు. సరే ఓకే, అలా అయితే నాకు ఒక హెల్ప్ చేయి. ఇప్పుడైతే పోలీస్ని డైవర్ట్ చేయాలి కదా, దానికోసం మన రూహి కాల్ చేయమంటుంది. ఇలా ఒక 12 years ఏజ్లో ఉన్న ఒక చిన్న పాపని ఒక వ్యక్తి తొడుక్కొని వెళ్తున్నాడని మన హీరో కూడా మెమిక్రీ అంతా చేసి మాట్లాడుతున్నాడు. ఇది ఓకే కదా? అయ్యో, నీకు అర్థమై మాట్లాడుతున్నావా లేకపోతే అర్థం కాకుండా మాట్లాడుతున్నావా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీటీవీలో నీ వాయిస్ అయితే రికార్డ్ కాదు, అండ్ నువ్వు ఎవరో కూడా పోలీస్కి ఇంకా తెలియదు. అలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత మెమిక్రీ చేయాలి? ఈ సైడ్లో పార్క్ని చూపిస్తున్నారు, అతనైతే ఆ సీసీటీవీ ఫుటేజ్నే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కిడ్నాప్ అయినట్టు కనిపించడం లేదు, హెల్ప్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అండ్ అదే సమయానికి ఫ్రంట్ పోలీస్ ఆఫీసర్ వచ్చి కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాడు. సార్, ఇలా హీరో అకౌంట్లో ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు, కానీ అతను మనీగానే పే చేస్తున్నాడు. ఎలా చేశాడో అర్థం కావడం లేదు. అండ్ ఈ డాక్టర్ ఉన్నాడు చూసారా, అతని అకౌంట్లో 2 billion మనీ అయితే క్రెడిట్ అయ్యింది. ఇక్కడ కట్ చేసి హీరో అండ్ రోహి దగ్గర చూపిస్తున్నారు. వీళ్ళైతే పోలీసుల దగ్గర ఇన్ఫార్మ్ చేసేసారు కదా, సో పోలీసులు కూడా కార్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నారు. మన హీరోకి అయితే ఒకే ఖుషియే, నేనైతే ఎలా తప్పించుకోబోతామో అని థింక్ చేశాను, కానీ నువ్వు చాలా ఈజీగా కంప్లీట్ చేసావు రూహి, యు ఆర్ బ్రిలియంట్ అని మాట్లాడుతూ ఉంటాడు. రూహి అయితే థింక్ చేస్తుంది, ఏ ఒక ప్లాన్ లేకుండా ఇలా కిడ్నాప్ చేశాడో నాకైతే అర్థం కాలేదు అనేసి. సరే రూహి, ట్రైన్ టికెట్ అయితే తీసేవచ్చు కదా అని అడుగుతున్నాడు. సరే ఓకే అని ట్రైన్ టికెట్ తీసుకుంటూ ఉండగానే పోలీస్ ఆఫీసర్ అందరినీ చెక్ చేస్తున్నాడు. దీన్ని చూసిన రూహి, ఇప్పుడు మన ఇద్దరం ఒకటిగా వెళ్తే ఈజీగా చెక్కుంటాం, నేనైతే వెళ్ళిపోతాను, నువ్వు కూడా వచ్చేసి అని చెప్పేసి మన రూహి వెళ్తుంది. రూహి అయితే చాలా క్యాజువల్గా ఒక ఫ్యామిలీతో మింగిల్ అయిపోతుంది. అక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, అంటే నేను పాపని టేక్ కేర్ చేసుకుంటానని చెప్పేసి పాపని ఎత్తుకొని చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఫోటో అయితే చూసింటాడు కదా పోలీస్ ఆఫీసర్, అరే ఇది ఆ పాపలాగుంది అని ఆమెను చూస్తూ ఉండగా ఈ సైడ్లో మన హీరో అయితే ఎస్కేప్ అయిపోతున్నారు. చాలా బ్రిలియంట్గా ఇద్దరు అయితే ఎస్కేప్ అయిపోయారన్నమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ పార్క్ షోలో పడుతుంది. సార్, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, 12 years ఓల్డ్ ఒక అమ్మాయి అండ్ ఒక అతను ఎస్కేప్ అవుతున్నట్టు. మన పార్క్ అయితే అడుగుతున్నాడు, వెయిట్ చేయి, ఈ ఇన్ఫర్మేషన్ని మనం పబ్లిక్గా షేర్ చేయలేదు కదా, ఎవరు చెప్పింది? సార్, ఏదో ఒక సిటిజన్ చెప్పారు సార్, వెళ్ళండి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళండి అని చెప్తున్నాడు. వీళ్ళు స్టేషన్ రీచ్ అయ్యేలోకే మన రూహి అండ్ హీరో హాయిగా ట్రైన్లో వెళ్తున్నారన్నమాట. ట్రైన్లో వెళ్తూ కూడా మన రూహి అయితే క్వశ్చన్స్ చేయడం స్టాప్ చేయడం లేదు. అవును, మీ వైఫ్కి నీకు డివోర్స్ అని చెప్పావు కదా, ఎలా డివోర్స్ అయిపోయింది? అరే ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? హీరో అయితే చెప్తున్నాడు, అది డివోర్స్ అయితే కాదు. డివోర్స్ కదా, మరి ఎలా? అవును, డివోర్స్ అయితే కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది 3 years బ్యాక్. అప్పుడు ఒకసారి వచ్చింది, తర్వాతకి మళ్ళీ రాలేదు. కానీ ఇవంతా ఎందుకు నన్ను అడిగి నా మనసుని ఇంకా గాయపరుస్తావు అని అడుగుతున్నాడు. రూహి ఏమంటుందంటే, ఓహో మా పేరెంట్సే ఇక్కడ నాకు లేదు, మరి నేను నిన్ను గాయపరిచినట్టు నాకు గాయంగా ఇక్కడ లేదా అని అడుగుతుంది. హలో, నాకు నా పేరెంట్స్ లేదు, నేను చిన్న వయసుగా ఉన్నప్పుడే చనిపోయింది, సో దానికి దీనికి సరిపోయింది, సరే ఓకేనా? అవునా, సరే ఓకే. ఇప్పుడు నీ వైఫ్ అక్కడే ఉందనేసి నీకు ఎలా తెలుసు? అదా ఒకరోజు వచ్చిందని చెప్పాను కదా, సో ఫాలో చేసుకుంటూ వెళ్ళా, అప్పుడే కనిపెట్టాను తను ఇక్కడే ఉందనేసి. రూహి కూడా భలే కిల్లాడివయ్యా నువ్వు, నీకు చాలా బ్రెయిన్ ఉంది. హీరో కూడా, రూహి కొంచెం సైలెంట్గా ఉంటావా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కట్ చేసి మన హీరో ఇల్లుండా అక్కడ చూపిస్తున్నాడు. ఆ డస్ట్ అంతా వారుతాడే, అతనైతే వాళ్ళ ఇంటి ముందే ఉన్నాడు. అండ్ ఇతను ఒక బాడీ గార్డ్లా ఉన్నాడు చూడడానికి. ఇతను పోయి అతన్ని లాక్ చేసి, రే చెప్పు, ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ట్రై చేసావు? నాకు అదంతా తెలియదు, డబ్బులు ఇచ్చారు సో నేను చేశాను అని చెప్తున్నాడు. అదే సమయానికి బ్యాక్ నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇతను కూడా అతన్ని ఫాలో చేసుకుని వెళ్తున్నాడు. సరే అని చెప్పి రివర్స్ వచ్చి చూస్తే ఇతన్ని అయితే చంపేస్తున్నారు. సో ఈ గార్బేజ్ మ్యాన్ చాప్టర్ ఇక్కడతో క్లోజ్. ఇక్కడ కట్ చేసి రూహి అండ్ హీరో దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళైతే సిఎల్ దగ్గరికి వచ్చేసారు అండ్ లోపలే ఉన్నారు కూడా. ఇంతకు ముందుగా అయితే పబ్లిక్గా అనౌన్స్మెంట్ వేయలేదు కదా, కానీ ఇప్పుడైతే ఇచ్చేశారు వాళ్ళ ఫొటోస్తో సహా. ఇలా రూహి అన్న 12 ఏళ్ళ అమ్మాయి అండ్ మిస్టర్ కిమ్, ఇతనే ఆమెని కిడ్నాప్ చేశారు అని చెప్పి న్యూస్లో పబ్లిష్ చేస్తారన్నమాట. మన హీరోకి అయితే ఫుల్ టెన్షన్ అవుతుంది. రూహి చెప్తుంది, నువ్వేం భయపడకు అని నేను చూసుకుంటాను. న్యూస్ అయితే ఇప్పుడేగా రిలీజ్ చేశారు, సో స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది,
దానిలోకి మనం థింక్ చేద్దామని చెప్పి మన రూహీనే ఫుల్ లీడ్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మన పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంటాడు కదా, సో సీసీటీవీ ఫుటేజెస్ని చూస్తున్నాడు. అతనైతే కన్ఫర్మ్ చేసేసాడు రూహీని హీరో కిడ్నాప్ చేయలేదు, రూహీయే మొత్తం లీడ్ని తీసుకొని జరిపిస్తుందని మన పార్క్కి అర్థమైపోయింది. ఇక్కడ కట్ చేసి రూహీ దగ్గర చూపిస్తున్నారు. ఆమె అయితే ఫుల్ క్వశ్చన్సే చేస్తుంది. ఇప్పుడు కూడా మన హీరో అయితే ఆమెకి తినిపిస్తూ ఉన్నాడు నూడిల్స్ని. అండ్ అదే సమయానికి వాళ్ళ వైఫ్ కూడా వచ్చేస్తుంది. మన హీరో అయితే తల దాచుకుంటున్నాడు. కానీ రూహీ అలా దాచుకుంటుందా? నో ఛాన్స్. సో వీళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మన రూహీ అయితే దర్జాగా కూర్చొని ఉంది. హీరో వాళ్ళ వైఫ్ అయితే ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. మేము ఎందుకు ఇక్కడికి వచ్చామో మీకు తెలియదా? సరే ఓకే మేడం చెప్పండి, ఎందుకు కిడ్నాప్ చేశారు, అది నన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది. ఇదేంటి సిల్లీ క్వశ్చన్స్, నువ్వు రిచ్గా ఉన్నావు కాబట్టి నిన్ను కిడ్నాప్ చేశా. రిచ్గా ఉన్నారా? రిచ్గా అంటే చాలామంది ఉన్నారు, ఎక్స్పెషల్లీ నన్నే ఎందుకు చేశారు అని రూహీ అడుగుతుంది. పర్టికులర్గా ఎందుకు నిన్నే చేశామంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను అబ్యూస్ చేసినారు, మెయిన్గా మీ డాడీ. ఏంటి ఈ చిన్న గాయాలేగా చెప్తున్నారు, ఇదంతా ఒక మ్యాటరే కాదు. విన్నాను మా డాడీ చాలా రిచ్ అని, అండ్ అతనికి ఉన్న మనీ పవర్తో ఈ మ్యాటర్ని చాలా సైలెంట్గానే క్లోజ్ చేస్తుంటాడు కూడా. మన హీరో అయితే చూస్తున్నాడు, అసలు ఏమో ఎలా ఇంత షార్ప్గా ఉంది అని చెప్పేసి. ఇక్కడ కట్ చేసి ఆఫీసర్ దగ్గర చూపిస్తున్నారు. అతనైతే చెప్తున్నాడు ఆమె 12 years ఓల్డ్ గర్ల్గానే ఉండొచ్చు, కానీ ఆమె చాలా బ్రిలియంట్ గర్ల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐక్యూ ఉన్న గర్ల్ అంటే ఆమె ఒకటే. ఇక్కడైతే మన హీరో దగ్గర చూపిస్తున్నారు. సో నువ్వు అంత పెద్ద బ్రిలియంట్ గర్ల్వా? అవును, ఫస్ట్ నాకు తెలిసినప్పుడు అంత షాకింగ్గా లేదు, కానీ ఇప్పుడు థింక్ చేస్తే మేబీ కావచ్చేమో. రూహీ అయితే కానీ మీరు ఇంకా నేను అడిగిన పాయింట్కి రావడం లేదు, ఎందుకు నన్నే కిడ్నాప్ చేశారు? చెప్పాను కదా మీ డాడీ అయితే నిన్ను అబ్యూస్ చేశాడు అండ్ ఏ పోలీస్ కంప్లైంట్ రాదు అని చెప్పే ఇలా చేసాం. అబ్యూస్ అంటున్నారు కానీ అది ఏంటి అని చెప్పడం లేదు. నెక్స్ట్ ఏం మాట్లాడకుండా డబ్బులు తీసుకోండి, ఈ డబ్బులతో పక్కనున్న హోటల్లో ఉండండి అని చెప్తుంది. హోటలా? ఈ పాటికి అన్ని టీవీ న్యూసెస్లో మా ఫొటోస్ అండ్ మా ఇన్ఫర్మేషన్స్ అన్నీ పాస్ అయిపోయి ఉంటుంది. సో ఏముంది రండి ముగ్గురు జాలీగా జైల్లో పోయి కూర్చుందాం, అక్కడ హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి ఈమెనే ఒక ఆట ఆడుకునేస్తుంది అనుకోండి. సరే ఓకే ఇక్కడే పడుకోండి అని చెప్పి హియా వాళ్ళ మామ్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది. రూహీ అయితే బెడ్లో హ్యాపీగా పడుకొని ఉంది. ఆమె పడుకున్న తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సో ఈ టైంకి నువ్వెవరో నేనెవరో పోలీస్కి అయితే కన్ఫర్మ్గా తెలిసి ఉంటుంది, దీనివల్ల ప్రాబ్లం మనకి అని చెప్పి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కట్ చేసి పార్క్ దగ్గర చూపిస్తున్నారు. అతని అసిస్టెంట్ ఒక ఫామ్ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. ఆ ఫామ్ని చూసిన వెంటనే పార్క్ రియాక్షన్స్ అయితే మారుతుంది. ఏంటని చూస్తే మన హీరో ఆల్రెడీ ఒక కిల్లర్ అన్నమాట మన పార్క్ అనుకుంటున్నాడు. సో ఇతనికైతే ఏదో ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది, దాన్ని కనిపెట్టాలని మన పార్క్ థింక్ చేస్తున్నాడు. సో గాయ్స్ ఇక్కడితో ఈ పార్ట్ అయితే ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీ యూ ఎట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.